నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ P4 ద్వారా పేద కుటుంబాలను దత్తత తీసుకొని వారి అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తాను కూడా లయన్స్ క్లబ్ సభ్యుడినేనని, క్లబ్ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ, స్వతహాగా సేవా కార్యక్రమాలు చేపట్టే కేకే రవీంద్ర లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు 59వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వీరి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల విస్తృతిని పెంచాలన్నారు. నూతన అధ్యక్షుడు రవీంద్ర మాట్లాడుతూ, పెద్దలందరికీ సహకారంతో క్లబ్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. క్లబ్ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, కోశాధికారి ప్రసన్న కుమార్, క్లబ్ పూర్వ ప్రతినిధులు నామినేని మోహన్ రావు, విజయ్ కుమార్ రెడ్డి, విజయ్ చంద్, నిడమానూరి నాగేశ్వరరావు, గోరంట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 16 మంది నూతన సభ్యులను క్లబ్లో చేర్చుకున్నారు. కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మానవ సేవయే మాధవ సేవ అని పెద్దలు చెప్పిన సూచి ప్రకారం మా వంతు కృషిగా కొన్ని మరియు యాజ్ అ డాక్టర్ కొన్ని మెడికల్ క్యాంప్స్, కొన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రిక్వెస్ట్ ప్రకారం వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ మీద క్యాంప్ కండక్ట్ చేసి ఎఫ్సి అధ్యక్షులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని, అన్ని సమావేశాలకు విధిగా హాజరు కాగలనని, అన్ని కార్యక్రమాల్లోనూ అమితోత్సాహంతో చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. మరియు క్లబ్ సభ్యత్వం పెంచడంలోనూ, క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలు అమలు చేయడంలోనూ నా సేవలు అందించడం ద్వారా సంసిద్ధతగా ఉంటానని, లైన్ ఇంటర్నేషనల్ లక్ష్యాలను లైన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని జనార్దన్ గారు ఇచ్చేశారు. దయచేసి మిత్రులందరూ ఒక 5 నిమిషాలు కూర్చుంటే ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన విస్తరించి దాదాపు ఇప్పటికి 9 క్లబ్లు ఉన్నాయి. దాదాపుగా 300 మంది మన ఒంగోలు పట్టణంలో లయన్స్ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ దానికి భిన్నంగా ఒంగోలులోనే ఇంకా ఎంతో మంది దామచల్ల జనార్దన్ ఎమ్మెల్యే గారు కూడా లయన్స్ క్లబ్ సభ్యులు. అదేవిధంగా మన ఇంకా ఆల్మోస్ట్ 90% అంతా లెజెండరీస్ అందరూ కూడా లయన్స్ మెంబర్సే. కాబట్టి తప్పనిసరిగా మన అందరినీ సమీకృతం చేసి ఒక మహానాయకుడిగా ఎదిగినటువంటి దామచల్ల ఆంజనేయులు గారి మనవడు, కృష్ణారావు రత్తమ్మ గారి కుమారుడు, పరస్పరం సహకరించే అర్జాంగి శ్రీమతి నాగలత, కుమార్తెలు అనుష, లక్ష్మి. ప్రసన్న గారు పైన వస్తుంది కూర్చున్నానికి న్యూ ఎలక్టెడ్ బాడీ అందరూ రాష్ట్రం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి మన రవీంద్ర గారు మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ మెంబర్స్ అండ్ ఎలక్టెడ్ బాడీ సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. చిన్న స్మాల్ ఫెలిసిటేషన్.
అందులో క్లాస్లో మన ఈ క్లబ్కి విపరీతమైన సేవ చేశాడు. ఆయన ఆ 2 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడానికి ఎవరు ముందుకు రాబోతే నేనే ఉంటానని చెప్పాడు. ఈ క్లబ్కి ఎంతో సర్వీస్ చేశాడు. హాస్పిటల్ వైపు కానీ ఎంత ఎవరిని పంపించినా ఫీజు విషయంలో కానీ డిస్కౌంట్ చెప్పి ఈ క్లబ్కి ఎంతో ఉపయోగపడుతున్నారు సార్. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన ఎస్ఐటి గెస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థకు అనుబంధంతో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా గర్వపడుతున్నా, చాలా ఆనందంగా ఉంది. ముందుగా నా యాక్సెప్టెన్స్ స్పీచ్ని తెలియజేస్తున్నా. ఒల్లేటి రవీంద్ర అనే నేను ఈరోజు అనగా 17/8/2025 కృష్ణప్రియ ఫంక్షన్ హాల్ నందు లయన్స్ లీడర్ ముందు మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. ఒల్లేటి రవీంద్ర అనే నేను లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ అనుబంధ సంస్థ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు 59వ ప్రెసిడెంట్గా సంస్థ రాజ్యాంగానికి లోబడి మా క్లబ్ తీసుకునే నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తానని, జిల్లా మల్టిపుల్లో జరిగే మీటింగులకు హాజరవుతానని, సంస్థ నియమించిన నిబంధనలను పాటిస్తూ అంతర్గత శుద్ధితో మనుష్య వాస కర్మల ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిరసించి ప్రజల మన్ననలు పొంది లయన్స్ ఇంటర్నేషనల్లో మా క్లబ్ యొక్క స్థాయిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని 59వ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. జై జై లయన్స్. అందరికీ నమస్కారాలు. ముందుగా అందరూ కూడా క్షమించాలి, ఎందుకంటే మన షెడ్యూల్ టైం కంటే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే దగ్గర 22 ప్రోగ్రాంలు ఇవ్వాలి. నేను దగ్గర మధ్యాహ్నం దాకా 16 కంప్లీట్ చేశాం. ఇప్పుడు మళ్ళీ 8 ఉన్నాయి. దాని కరాటే టోర్నమెంట్ ఒకటి పెట్టినప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా వచ్చారు. వాళ్ళంతా మళ్ళీ ఇంటికి రావడం కొంచెం 2 అవర్స్ డిస్కషన్ ఇవన్నీ జరిగి మళ్ళీ రెడీ అయ్యి వచ్చి కొంతమంది జనాలు ఒకటి మాట్లాడేసి వచ్చి కొంచెం లేట్ అయింది. దానికి మీ అందరి తరపున కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు లయన్స్ క్లబ్ కొత్త కమిటీ ఎన్నుకోవటం, దాంట్లో కూడా ఈరోజు మన రవీంద్రని కేకే కంప్యూటర్స్ మొదటి నుంచి మనకు తెలిసిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అందరితో సంబంధాలు ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు 59వ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా యాజ్ ఎ మెంబర్గా కూడా నేను కూడా మీ అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు శ్రీనివాసరావు గారి సెక్రటరీగా, అదేవిధంగా ప్రసన్న కుమార్ ట్రెజరీగా ఒక మంచి కమిటీని ఎన్నుకున్నాడు. ప్రసన్న కూడా మా అల్లూరు గ్రామం, అతను కూడా యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నాడు. అతను చదువుకున్న వ్యక్తి, పిహెచ్డీ చేశాడు. కాబట్టి ఎందుకంటే మంచి చదువుకుని కరెక్ట్గా బాగా సమాజంలో ఉండేవాళ్ళు ఆలోచనలు బాగున్నాయి, ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తాయి. అదేవిధంగా 10 మందికి ఒక సేవ చేయాలనే ఆలోచనలు కూడా వాళ్ళకి కలుగుతుంటాయి. కాబట్టి మంచి కమిటీ ఎన్నుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కన్వీనర్ హరిప్రసాద్ గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ విజయ్ చంద్ గారు, అదేవిధంగా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెద్దలు మోహన్ రావు గారు, అదేవిధంగా విజయ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మన మురళీ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఒక సంఘంలో మనం ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలి అనేది ఒక క్లబ్లు అనేది ఇవన్నీ ఉంటాయి. దానికి ఎవరు 1 year టైం ఉండదు. దీనికి ఈ కమిటీ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా మన టైంలో మనం ఏం చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, 14-19లో చేశా, ఒంగోలులో ఏం చేశారనేది కూడా ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు.
మళ్ళా నేను ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఈ 1 yearలో మనం ఏం చేస్తున్నావా, ఏ విధంగా ప్రజలకి అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తున్నావా, ఏ విధంగా కష్టపడుతున్నావా అనేది కూడా మీ అందరూ కూడా తెలుసు. నా ఇంటెన్షన్ ఒకటే, మనం ఏం చేస్తే 10 మందికి ఉపయోగపడతాం, ఏం చేస్తే సొసైటీలో బాగుంటుంది, సొసైటీ ప్రజలు సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా కష్టాలు పడుతున్నారు అనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ముందుండి అవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ సార్ట్అవుట్ చేసామంటే కొంత వాళ్ళు ప్రజల్లో ఒక సంతోషమైన వాతావరణం వస్తుంది, అందరూ బాగుండాలనేదే నా ఉద్దేశం. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మన రవీంద్ర కూడా ఉన్నాడో ఆయన కూడా దీని మీద సీరియస్గా కష్టపడి ఒక మంచి పేరు లయన్స్ క్లబ్కి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నా. కేకే కంప్యూటర్స్ రవీంద్ర గారు ఈరోజు ప్రెసిడెంట్ కావడం సంతోషించిన విషయం. అలానే లయనిజం అంటే అందరికీ తెలిసిందే, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ప్రతి ఆ సంవత్సరంలో ఎక్కువగా సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం లయనిజం. సో మన రవికి ఇవన్నీ ఈ బాధ్యత తెలిసిందే కాబట్టి ఈ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ బాగా ఎక్కువగా చేసి అందరికంటే మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లనే మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి మన గవర్నర్గా ఉన్నటువంటి హరిప్రసాద్ నిజంగా నా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ఇదే ఒంగోలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి 2వ గవర్నర్ అంటే ఫస్ట్ టైం పెద్దలు మన నామినీ మోహన్ గారు చేశారు. అలాగే ఇప్పుడు మన హరిప్రసాద్ గారు చేయటం మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి గవర్నర్గా ఉండటం చాలా గర్వించదగ్గ విషయం. అట్లానే మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు చాలామంది అంటే ఎక్కువగా చేసినటువంటి ప్రెసిడెంట్స్ అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, ఎక్కువగా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇండస్ట్రీస్ కానీ డాక్టర్స్ కానీ చాలామంది ఎక్కువగా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని చాలా ఎక్కువగా చేశారు. జరిగిన 58 మంది ప్రెసిడెంట్స్ అందరూ కూడా బాగా చేయబట్టే ఈరోజు 59వ ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా జరుగుతూ ఉంది. అట్లనే మన రాబో సంవత్సరంలో మంచి మంచి కార్యక్రమాలు చేసి మన కేకే కంప్యూటర్స్ మన రవీంద్ర మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ సమాజ సేవలు ఇంకా ఎక్కువ చేయాలి. దానికి ఎప్పుడు మా సహకారం కూడా ఉంటుంది. నన్ను కూడా లయన్స్ క్లబ్ మెంబర్గా చేసినందుకు ధన్యవాదాలు. నా అవకాశం కల్పించిన రవీంద్ర గారికి అలాగే లయన్స్ క్లబ్ కమిటీకి మెంబర్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ PGRS లో ప్రజలు అందజేసిన అర్జీలు పెండింగ్ లేకుండా పరిష్కరించేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్ రెడ్డి, జాన్సన్ కుమార్లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ఉండరాదని, అలాగే సంబంధిత శాఖలకు వచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కారం చూపించాలని జేసీ అన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీదారులకు అన్నదాన కార్యక్రమాన్ని డిఆర్ఓ చినవోబులేసు ప్రారంభించారు. రైస్ కార్డు ఉందా?
మనిషి జీవితంలో ధనం కంటే మంచి పుస్తకాలు చదవడం, వాటిని పదిలపరచడమే నిజమైన సంపద అని జేసీ గోపాలకృష్ణ అన్నారు. పీవీఆర్ హైస్కూల్ మైదానంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనను జేసీ సందర్శించారు. చిన్నతనం నుండే తాను పుస్తకాలు చదివే అలవాటు తన తండ్రి ద్వారా నేర్చుకున్నానని, గ్రూప్స్ రాసేటప్పుడు ఐచ్ఛిక భాషగా తెలుగును ఎంచుకోవడం తాను సులభంగా ఐఏఎస్ పరీక్షల్లో విజయం సాధించగలిగానని జేసీ అన్నారు. తెలుగు సాహిత్యం మనిషిని మహోన్నతుణ్ణి చేస్తుందన్నారు. కార్యక్రమంలో బుక్ ఫెస్టివల్ సెక్రటరీ లక్ష్మయ్య, నేషనల్ బుక్ ఫెస్టివల్ నిర్వాహకులు పత్తిపాక మోహన్, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, డాక్టర్ నూకతోటి రవికుమార్, డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, మంచికంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జన విజ్ఞాన వేదిక కళాకారులు చేసిన మ్యాజిక్ షో అలరించింది. ఆ విద్యార్థి దశలో, ఆ ప్రిపరేషన్ వైపే మన మనసు, ఆ బుక్స్ ఏమున్నాయనేది మనకి మల్లుతుంది. సో ఆ పుస్తకాలు కొనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత ఆ పుస్తకాలు ఎంత ఉపయోగపడ్డాయంటే, తెలుగు సాహిత్యం నాది ఐచ్ఛికాంశం, అంటే ఆప్షనల్ సబ్జెక్టు. దాంట్లో మంచి ప్రతిభ, మంచి దీనికి కనపరచడానికి ఆ పుస్తకాలే నాకు దోహదపడ్డాయి. చిన్న చిన్న పుస్తకాలు, బట్ చాలా రకాలుగా, అంటే ఒక కొత్తదనాన్ని, ఒక కొత్త ఆలోచనని, ఒక కొత్త పాయింట్ని నేను ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడానికి అనువుగా నన్ను దోహదం చేశారు. మీరు ఎట్లా కొత్తగా ఇది చేశారు, ఎట్లా మీరు ఇది చేశారని చాలామంది నాకు ప్రశ్నించారు. అప్పుడు కొత్తగా వచ్చే ప్రిపరేషన్ అయ్యే అభ్యర్థులందరూ. అప్పుడు నేను చెప్పింది ఒకటే, హైదరాబాద్లో బుక్ ఫెయిర్ జరిగేది, దానికి నేను వాస్తవానికి వెళ్ళాను, 2-3 సార్లు వెళ్ళాను. అక్కడ నాకు ఈ కొత్త పుస్తకాలు అనేవి కనిపించాయి. తెలుగు సాహిత్యానికి సంబంధించి సివిల్స్ సిలబస్కి ఉన్నటువంటి అనుగుణమైనటువంటి పుస్తకాలు. అప్పటి వరకు ఎవరైనా రిఫరెన్స్ బుక్స్ తెలుగు సాహిత్యానికి సంబంధించి సివిల్స్కి ఏం చదవాలంటే ఎవరు దాని గురించి చెప్పేవాళ్ళు కాదు, ఏవో కొన్ని పుస్తకాలు చెప్పేవాళ్ళు. కానీ ఈ కొత్త పుస్తకాలు కూడా అందులో ఉన్నాయనేది నేను గ్రహించి, మరి నేను అక్కడికి అవి తీసుకొని వెళ్ళడం అనేది, అవి కొనుక్కున్న తర్వాత అవి తీసుకోవడం ద్వారా, వాటిని చదవడం ద్వారా ఎక్స్ట్రా ప్రతిభ కనబరచడం అనేది నేను స్వయంగా అనుభవించాను. మరి అట్లాగే విజయవాడ పుస్తక ప్రదర్శనశాలకు కూడా 1-2 సార్లు వెళ్ళాను. సో పుస్తకం ప్రదర్శన ఎక్కడ జరిగినా సరే వెళ్ళడం అనేది ఒక భాగస్వామ్యం దైనందిన జీవితంలో ఒక ఇదే అయింది. సో మరి ఇప్పుడే మన మాస్టర్ గారు ఈ పుస్తకాల తాలూకా విశిష్టత గురించి చెప్పారు. నా దృష్టిలో మన జీవితంలో సంపాదించే సంపద లేదా ఇంకేదైనా ఉందంటే అదేదో డబ్బో ఆస్తో ఏదో కాదండి. మీ ఇంట్లో మీకంటూ మీకున్నటువంటి సెల్ఫ్లో ఎన్ని మంచి పుస్తకాలు ఉన్నాయి అనేదే గొప్ప ఆస్తి. నేను మొన్న గత ఆదివారం నాడు నా మిత్రులు ఒక ఆయన, మిత్రులు అంటే మీరు అనుకోగలరు నా ఏజ్ గ్రూప్ అని, అదేంటో మరి నాకు మిత్రులందరూ కూడా కొంచెం పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్సే అనుకుంటాం. మరి అది ఏంటో ఆ మైండ్ అలా సింగ్ అవుతుందో ఏంటో. ఆ స్నేహితుల దగ్గర చాలా రోజుల తర్వాత వెళ్ళడం జరిగింది. ఆయన ఒక మాజీ వైస్ ఛాన్సలర్, ఒక ఉపకులపతిగా పనిచేస్తూ తన శేష జీవితాన్ని పుస్తకాలని గ్రామాల్లో పంచుతూ ఇదిగా చేస్తున్నారు. సో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాను. ఇంకేం లేదు, ఆయన ఒక బ్యాచిలర్ లైఫ్ అనుభవిస్తూ ఒక 2 గదులు చూపించారు నాకు. సార్ ఇగోండి సార్ అని. సో అప్పుడు చూసి ఇగోండి సార్ ఇవి అంటే అవన్నీ కూడా పుస్తకాలు, పూర్తిగా స్టాండ్తో పెద్ద రూమ్స్, బెడ్రూమ్స్, 2 గదుల నిండా పుస్తకాలు ఉన్నాయి. సో ఇవే నా ఆస్తి సార్ అనేసి అన్నారు. నిజంగా నాకు ఎక్కడో ఏదో అనిపించింది సో ఆస్తి అనేసరికి. సో మరి మనము నిజంగా జీవితంలో సంపాదించే ఏదైనా ఆస్తి ఉందంటే అది పుస్తకాలేనండి. మరి
ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, నా ముందు వక్తలు చెప్పినట్టు, మనము ముక్తి కోసం కొన్ని పుస్తకాలు చదవాలి, తప్పదు, చదువుతాము, పాస్ అవుతాము, సర్టిఫికేట్లు వస్తాయి, అవన్నీ వస్తాయి. అంటే బాల్యం అంతా కూడా, మన బాల్య జీవితం అంతా కూడా పుస్తక పఠనం ఎందుకు చేస్తామంటే చదవాలి కాబట్టి, పరీక్షలు పాస్ అవ్వాలి కాబట్టి అనే కోణంలో మన వెళ్తుంది. కానీ కొంతమంది విఘ్నులు, లేదా కొంతమంది తల్లిదండ్రులు, లేదా కొంతమంది తాతయ్యలు కానీ ఇంకొకరు తెలిసిన వాళ్ళు పిల్లలకి వేసవి సెలవులో కానివ్వండి, లేదా ఇంకా ఒక లేజర్ టైంలో ఈ పుస్తకాలు కూడా చదువు నాన్న అని చెప్పడం జరుగుతుంది. అట్లా మరి మా నాన్నగారు పెద్దగా చదువుకున్నప్పటికీ, పెద్దగా అంటే కేవలం చదవడం రాయడం నేర్చుకున్న తర్వాత నాకు 10వ తరగతి కాదనుకుంటా, 9వ తరగతో 8వ తరగతి టైంలో వేసవి సెలవుల్లో మహాభారతం అనే పుస్తకాన్ని ఇచ్చి, ఈ మొత్తం చదువు బాబు అని, మా ఇంట్లో ఉండేది ఆ పుస్తకం, నువ్వు చదువు అంటే ఆ మహాభారతం గురించి మొత్తం ఆ 18 అధ్యాయాలు, సో ఆది పర్వం నుంచి మళ్ళీ స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం నాకు అప్పుడే తెలిసిందనమాట. ఇంత మహాభారతం అంటే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్లో కూడా ఇది ఉంటుంది, మన ఇంట్లో కూడా ఇదే జరిగింది కదా అనే ఒక ఫీలింగ్ అనేది రావడం జరిగింది. అట్లా నాకు వచ్చాడు పుట్టాడు నీళ్ళు పోసుకో. దీంట్లో ఏం పోసాను నేను? వాటరేనా? వాటర్ ఉన్నాయా? రైట్, వదిలేస్తున్నాను చూడు. రైట్, దీంట్లో వాటర్ ఉందా? లేవా? వెళ్తున్నాయా నీళ్ళు? వెళ్తున్నాయా? రైట్, ఇప్పుడు చూడు అమ్మా, వీడికి చెవులో పెట్టాను కదా, చెవులోకి వెళ్ళిపోయినాయి. రెడీ, 1 2 3 రా, కక్కు కక్కాలే. ఇదిగో నీ పొట్టలో ఎంత చూడు, ఉంటాలి. చివరికి ఇదొక చిన్న ట్రిక్ అమ్మా. దీంట్లో వాటర్ పోస్తే, మీరు వాటర్ ఇన్సర్ట్ చేశారు కదా లోపలికి, ఇన్సర్ట్ చేసినప్పుడు టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ మనం టచ్ చేసే వరకు ఉంటుంది, నీకు ఇన్సర్ట్ ఆగిపోతుంది. దాని తర్వాత మనం వదిలేస్తూ ఉంటే పిల్లలకి సరదాగా ఉంటుంది. దీన్ని నేను మాయ చేశాను, నా దగ్గర మంత్రాలు ఉన్నాయని చెప్తే కష్టం. ఇండోసోల్ కంపెనీకి భూసేకరణకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో కరేడు కార్యక్రమాన్ని ర్యాంపు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రైతు ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు కె కేశవరావు, సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి రమేష్, ప్రకాశం జిల్లా కార్యదర్శి షేక్ బాబు, సిఐటియు నాయకులు కాలం సుబ్బారావు, తంబి శ్రీనివాసరావు, వీరాస్వామి, రైతు నాయకులు పమిడి వెంకట్రావు, జయంతి బాబు, కందుకూరు పార్టీ నాయకులు ఎం సుల్తానా, టంగుటూరి సింగరాయకొండ పార్టీ నాయకులు వి మోజెస్, టి రాము తదితరులను అరెస్ట్ చేశారు. ఈరోజు ఇండోసోల్ భూముల దురాక్రమణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్నటువంటి పోరాటాన్ని దుర్మార్గంగా అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రజలందరూ మేము భూములు ఇవ్వం అని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన దొడ్డిదారిన నయానా భయానా బెదిరించి
వేలాది ఎకరాలు తీసుకొని ఇక్కడ గ్రామాలు కూడా లేపేసేదానికి కుట్రని ఈ రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఈరోజు చెలో పరేడ్ జరిగింది. దీన్ని పోలీసులు అణిచివేయాలని చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు. భూసేకరణ ఎలా చేయకూడదో ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 3 పంటలు పండుతున్నాయి, అయినా సరే దీన్ని తీసుకోవాలని కోరుకోవటం అంటే రాష్ట్రాన్ని ఒల్లకాడు చేయడానికే. అందుకని ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తున్నాము. ప్రజలందరూ, రాజకీయ పార్టీలు కూడా ఖండించాలి. దీనికి వ్యతిరేకంగా ఖరీదు భూములు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఒంగోలు వేదికగా జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల నుండి 700 మంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషదాయకమని ఎమ్మెల్యే అన్నారు. రానున్న రోజుల్లో ఒంగోలులో ఇండోర్ స్టేడియంతో పాటు క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. క్రీడల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ముత్తుముల అశోక్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యనారాయణ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, అకాడమీ అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, మారెల సుబ్బారావు, మండవ సుబ్బారావు, కుర్ర భాస్కర్రావు, శాస్త్రి, నల్లూరి జయప్రకాష్, నల్లూరి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథులు బహుమతుల ప్రదానం చేశారు. అకాడమీ సభ్యులు అతిథులను ఘనంగా సత్కరించారు. పక్కరా నువ్వు కింద ఓకే. And we welcome Naveen from Tirupati. అది కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ కరాటే నంబర్ 1 ఉంటుంది. Outstanding achievements and contributions to the world of karate. Your impressive credentials, including multiple national and international championships, black belt and WKF certificate. Second prize, third prize goes to Vikas Narayan and Tejesh. Vikas Narayan and Tejesh. Third prize, Aditya Singh. Third. Yeah.
ఉన్నారా? గౌరవాధ్యక్షుడిగా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, దీనికి ముఖ్య కారకుడు మా సోదరుడు మోహన్ రావు గారు. మోహన్ రావు గారు దాదాపు నాకు 35-40 సంవత్సరాల నుంచి నాకు పరిచయమైన ఈ కరాటేని ప్రకాశం జిల్లాలో ఇంత వేళ్ళించుకుపోయడానికి కారకుడు సోదరుడు మోహన్ రావు గారు. ఒక విధంగా చెప్పాలి అంటే తన జీవితాన్ని కరాటేకి అంకితం చేసినటువంటి వ్యక్తి మోహన్ రావు గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఫ్లెక్సిబిలిటీ, మైండ్ కంట్రోల్ వచ్చే గేమ్ ఇది. కరాటే అనేది మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది, మరీ ముఖ్యంగా రీసెర్చ్ నేర్చుకోవాల్సిన స్ఫూర్తి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో బాగా కరాటే అనేది చాలా యంగ్స్టర్స్ లో బాగా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది, బాగా డెవలప్ అవుతా ఉంది ఈ కరాటే అసోసియేషన్స్ వల్ల. రాబోయే కాలంలో కూడా మంచి ఫెసిలిటీస్ మా వంతు సహాయం గవర్నర్ ఎమ్మెల్యేస్ ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మార్షల్ ఆర్ట్స్ యొక్క ఛాంపియన్షిప్ ని ఒంగోలులో నిర్వహించుకోవడం చాలా గర్వకారణం. గత 2019 నుంచి 24 దాకా గత ప్రభుత్వం ఈ యొక్క క్రీడల గురించి కానీ కనీసం ఈ యొక్క స్టేడియం డెవలప్మెంట్ లో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఈరోజు ఒంగోలుకి ఒక మంచి శాసనసభ్యుడిగా జనార్దన్ గారు రావడం, ఇలాంటి క్రీడలే కాకుండా ఈ యొక్క ఇండోర్ స్టేడియంలో స్కేటింగ్ అన్ని టౌన్స్ లో స్కేటింగ్ పోటీలు కానీ, ఈ యొక్క చిన్నపిల్లలకి కావాల్సిన ఈ స్విమ్మింగ్ పూల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ తోటి ఒక మంచి స్టేడియం అయినా నిర్మించాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమం మన అశోక్ రెడ్డి గారు దీనికి మన స్టేట్ కి ప్రెసిడెంట్ గా ఉండడం కూడా చాలా గర్వకారణం అని కూడా మేము తెలియజేసుకుంటూ మీ అందరూ ఆహ్వానించబడి మనంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం, వీళ్ళు భవిష్యత్తులో కరాటే మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే దీనివల్ల ప్రయోజనం అన్నిటి ఆటల పోటీలకే కాకుండా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం బాగా ఉపయోగపడేది. ఈ రోజున్న పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి అనేక అవాంతరమైన సంఘటనలు, దాడులు, లేకపోతే మహిళల మీద అత్యాచారం ఇలాంటి అన్నింటినీ కూడా ఎదుర్కోవాలంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోర్సెస్ ఉండాలి. దాంట్లో ప్రత్యేకించి కరాటే దీన్ని అందరూ నేర్చుకుని ట్రైన్ అప్ అయ్యి కాంపిటీషన్స్ లో పాల్గొని స్టేట్ గౌరవాన్ని పెంచడంతో పాటు తమ అవసరాలకు సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం ఈ యొక్క దాన్ని పెంపొందించుకునే అవసరం తెలియజేస్తూ నిర్వాహకులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనసు కలవటాన్ని గమనించి ఎంతో శ్రమ కూర్చి చాలా ఫంక్షన్స్ ఉండేవాళ్ళ అంత బిజీ షెడ్యూల్లో కూడా మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కరాటే పోటీలు ఈ పిల్లలు ఆచరించే బహుమతి ప్రయాణం చేస్తే వచ్చిన శాసనసభ్యులకి అలాగే చేయడానికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేసిన కరాటే కోచ్కి, అలాగే మా నల్లూరు మోహన్ రావుకి, అలాగే ఇతరకి మా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సంతోషం. 7 రాష్ట్రాల నుంచి కరాటే వాళ్ళంతా కూడా మన జిల్లాకు రావటం, అదేవిధంగా కోచెస్ కూడా 7 జిల్లాల నుంచి కోచెస్ రావటం, దగ్గర 700 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఒంగోలులో నిర్వహించారు. కాబట్టి తప్పకుండా కూడా ఇది సక్సెస్ఫుల్ గా ఎంతో బాగా ఆర్గనైజ్ చేసిన మన సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది సౌండ్ దానివల్ల సరిగ్గా వినపడట్ల. ఇందాక శాస్త్రి గారు మాట్లాడుతూ అన్నారు, ఈసారైనా కరాటే దాంట్లో మనకు గవర్నమెంట్ తరఫున ఇండోర్లో మనకు జరగాలి, స్టేడియం ఒకటి పెట్టాలి అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం.
కాకపోతే ప్రభుత్వాలు కూడా పంపించారు. ఒక క్రికెట్ స్టేడియం, అదేవిధంగా ఒక ఇండోర్ స్టేడియం, దాంట్లో మన కరాటే గారు ఇవన్నీ కూడా వచ్చే విధంగా దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా దాన్ని ఏదో విధంగా చేయాలనేది మా ఉద్దేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజుండే పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ కానీ అందరూ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా పెంచుకోవాలి. అదేవిధంగా యాక్టివిటీ పెంచుకొని రాష్ట్రంలో కూడా అన్ని విధాలు కూడా మంచిదని చెప్పి ఈరోజు ప్రభుత్వం కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీద గొప్ప ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కరాటే అనేది చాలాసార్లు కూడా మన మోహన్ రావు గారు, అదేవిధంగా మన జిల్లా ప్రెసిడెంట్ మన అశోక్ గారు వీళ్ళు చెప్పినప్పుడల్లా కూడా మేమంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాం. చెప్పినప్పుడల్లా కూడా కరాటేని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలి, కరాటేలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి ఇప్పుడు కూడా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. తప్పకుండా కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఒంగోలులో మాత్రం ఈ విధానంగా తొందరగా అయ్యేటట్టుగా అన్ని కూడా బాగా జరిగే విధంగా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఇచ్చేటట్టుగా దీన్ని అన్ని కూడా చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ పెట్టారు. ఎక్కడెక్కడి నుంచి అందరూ ఇక్కడికి వచ్చారు. మీకు అకామిడేషన్స్ అన్నీ కూడా బాగా చేశారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అందరూ కూడా మళ్ళా ఈసారి అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా అందరినీ కూడా మళ్ళా ఒకసారి మేము ఆహ్వానిస్తాం. ఆ రోజు ఇంకా బాగా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తే ఒంగోలు శ్రీ బాపూజీ గోశాలలో నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రుక్మిణి కళ్యాణం వేడుకగా సాగింది. రుక్మిణి సమేత శ్రీకృష్ణ విగ్రహాలను వేదికపై కొలువు తీర్చి కళ్యాణ క్రతువును జరిపించారు. అనంతరం భక్తులు మాంగళ్యధారణ తలంబ్రాల కార్యక్రమం నయన మనోహరంగా సాగింది. భక్తులు హరే కృష్ణ నామస్మరణ చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేసి ఇక్కడ పూర్తి జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ బల్ల మీద పెడతాను. అందరూ వచ్చినప్పుడు
కళ్యాణం జరుగుతున్నది అంటే అల్లుడు కాదు జరగాలి. ఒక కన్యాదానంలో మాత్రమే సహస్రనామే పురుషాయ సహస్రకోటి ఉదాహరణే నమః నమో బ్రహ్మ కృష్ణాయ గోవిందాయ సహస్రపాద శివోర్వాహే సహస్రే. అది లేని వాళ్ళకి ఇలా కళ్యాణం జరిగినప్పుడు ఆ ఫలితం కూడా వస్తుందన్నమాట. దానికి సంబంధించినటువంటి అన్ని వస్త్రాలు ఇస్తారు. మీరు వస్త్రాలు తీసుకోండి, మీరు ఇచ్చిన వస్త్రాలు తీసుకొని తాంబూలం పెట్టుకోండి. వస్త్రాలు మూలం కలిసి చెప్పండి చెప్పండి పుణ్యంతుల కొట్టు దోశ వెంకట సుబ్బారావు. అద్దంకి పట్టణంలో శ్రీచక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా 25,000 గాజులతో అమ్మవారిని అలంకరించారు. ఈ అలంకారంలో అమ్మవారు గురువారం వరకు దర్శనమిస్తారని తెలిపారు. శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే. వస్తున్నాను ఉండండి. తప్పిగా కొంచెం మంచి నేను అమ్మా. ఇది అతి పవిత్రమైన శ్రావణ మాసం. ఈ మాసంలో స్త్రీలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు, మన అమ్మవార్లను సేవించుకుంటూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో మన అమ్మవారికి అంటే కన్యకా పరమేశ్వరి దేవికి ఈ నెలలో ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం కూడా ఒక్కొక్క విశేషాన్ని చేయటం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం ఆదివారం అయినప్పటికీ అమ్మవారికి ముత్తైదువులు సౌభాగ్య చిహ్నాలైనటువంటి గాజుల్ని, ఈ గాజులంటే ముత్తైదులందరూ కూడా ధరిస్తారు. చాలా ఇష్టం అమ్మవారికి కూడా. అందుకని ఈ గాజులతోటి అమ్మవారిని విశేషంగా అందంగా రమణీయంగా సుందరంగా అమ్మవారిని అలంకరించాం. అందమే ఆనందం అని అమ్మవారికి ఎంత అలంకారం చేస్తే అంత ఇష్టం. ఆమె ఆనందంగా ఉంటే మన కోరికలు నెరవేరుస్తుంది. అందుకోసం ఈ రోజు చూడండి, అసలు మొత్తం అమ్మవారి రూపమే కాకుండా ఆలయం అంతా కూడా పూల పల్లకి లాగా గాజుల పల్లకి తయారు చేశాం మన దేవస్థానంలో. ఇది అమ్మవారు ఆనందించి మనందరికి ఆనందం కలిగేటట్టుగా చేస్తుంది. అందుకోసం ఈ అలంకరణ చేయటం జరిగింది. ఉదయం నుంచి కూడా మా భాగవతోత్తములందరూ కూడా చాలా ఇష్టంగా కూర్చొని ప్రేమతో చేశారు. అందుకే ఎంత ఆనందంగా ఉంది. జై శ్రీరామ్, జై వాసవి, జై జై వాసవి.
రాష్ట్ర ప్రభుత్వం ఉచితాలు ఇవ్వడం మానేసి హాస్టల్లోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని అద్దంకి నియోజకవర్గం జై భీమ్రావ్ భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు మీడియా సమావేశంలో తెలిపారు. హాస్టళ్లలో విద్యార్థులు సరైన సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. తల్లిదండ్రులు కూడా ఈ సమస్యపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని హేబేలు కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ పులిపాటి హేబేలు, జై భీమ్రావ్ భారత్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి. రాష్ట్రంలో తల్లిదండ్రులు అందరూ కూడా ఉచితాల మీదనే మొగ్గు చూపిస్తున్నారు. తల్లిదండ్రులారా, మీకు అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి జై భీమ్రావ్ భారత్ పార్టీ నుంచి ఒక చిన్న విజ్ఞప్తి చేసుకుంటున్నాను. హాస్టల్లో చదివేటువంటి పిల్లలు, అది ఏ హాస్టల్ అయినా సరే, గురుకుల పాఠశాల కానీ ఏ హాస్టల్ అయినా కానీ చదివేటువంటి పిల్లలకు సరైనటువంటి వస్తువులు ఉన్నాయా, భోజనం సరిగా అందుతుందా, వాళ్ళకి సరైనటువంటి ఆట స్థలం ఉందా, విద్యా ప్రమాణాలు అందుతున్నాయా, నిద్రపోవడానికి వాళ్ళకి బెడ్లు ఉన్నాయా, వర్షాకాలంలో వైరస్ సంబంధించినట్టు వైరల్ ఫీవర్స్ కూడా ఎదురవుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి సరైనటువంటి మెడికల్ కిట్లు ఉన్నాయా, వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారా? వీటికి ఎంత ఖర్చు అయ్యింది, ఉచితాలకి ఎంత ఖర్చు అయ్యింది, పిల్లలకు సంబంధించినటువంటి విద్య వైద్యం, హాస్టల్లో ఉండేటువంటి గురుకుల పాఠశాలలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికి సంబంధించినటువంటి హాస్టల్స్ అన్నీ కూడా మెరుగుపరచాలని చెప్పేసి జై భీమ్రావ్ భారత్ పార్టీ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లిదండ్రులారా, మీరు కూడా ప్రభుత్వాలకు మీ యొక్క వినతుల రూపంలో కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తులు వివరించండి. ఏమనంటే, హాస్టల్లో సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయండి, మా పిల్లలకు సరైనటువంటి భోజనం ఏర్పాటు చేయండి అని చెప్పేసి మీరు అందరూ కూడా అడుగుతారని చెప్పేసి, అడగాలని చెప్పేసి మనందరం కూడా కలిసికట్టుగా పోరాడి పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలను, సదుపాయాలను, విద్య వైద్యాన్ని అన్నింటినీ కూడా సమకూర్చాలని చెప్పేసి జై భీమ్రావ్ భారత్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నాను. డి న్యూస్ లో నేటి మాట. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.